లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానెను. ఆయన తప్పుకొనుచున్నానెను అని అన్నారు. ఎందుకు అన్నారంటే ఈ వాక్యంలో మనం చూస్తే లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానెను. లేఖనములు నెరవేరాలి కాబట్టి ఆయన తప్పుకొనుచున్నాను అన్నారు. లేఖనాలు ఏంటంటే కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. అలాగే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిలకలు త్రాగనిచ్చిరి. ఆయన దాహం అని ఎందుకు అన్నారంటే ఫిజికల్ హ్యూమానిటీ. ఆయన పరలోకం నుండి మానవునిగా భూమి మీదకి వచ్చారు. మానవునికి చాలా దాహం వేస్తుంది ఎక్కువసేపు నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు. ఆయన రాత్రి గెస్టమేలో నుండి ఉన్నప్పుడు సిలువ వేయబడి దాకా ఏమి తాగలేదు. అందుకే ఆయన నాకు తప్పుకొనుచున్నాను అన్నారు. మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడొచ్చు సమరయ స్త్రీ గురించి. అందులో మనం చూస్తే ఆయన సమరయ స్త్రీని తాగడానికి నీళ్ళు ఇవ్వమని అడుగుతారు. అంటారు ఈ నీళ్లు తాగితే ఎవరైనా మళ్ళీ తప్పుకుంటారు, కానీ నేను ఇచ్చి నీళ్ళు తాగినప్పుడు ఎవరు తప్పుకొనరు అని అంటారు. ఇప్పుడు ఆయన నీళ్లు ఇమ్మని సమరయ స్త్రీ అడుగుతారు. ఇప్పుడు ఎవరు ప్రయోజనం పొందారంటే నీళ్లు అడగబడిన వాళ్ళు ప్రయోజనం పొందారు. ఏసియా సిలువలో నేను తప్పుకొనుచున్నానని అందరితో అంటున్నారు. అంటే మనందరితో అంటున్నారు కాబట్టి మనం అందరం ప్రయోజనం పొందుతాం. ఆయన ఎందుకు అన్నారంటే అలాగా ఆత్మల రక్షణ అనే తప్పిక కోసం అన్నారు. ఆయన ఏం కోరుతున్నారంటే రక్షణ లేని వారికి రక్షణలో ఉన్న వాళ్ళు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నారు. దేవుడు